మనందరూ కూడా ఎన్నో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేస్తుంటాము. బైక్స్ కానీ, కార్స్ కానీ, ట్రైన్స్, బస్సెస్, ఇంకా చాలామంది ఫ్లైట్స్లో కూడా వెళ్ళుంటారు. అండ్ మీలో ఎవరైనా ఒక సబ్మెరైన్లో ట్రావెల్ చేశారా? అండ్ ఆ సబ్మెరైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ సబ్మెరైన్లో ట్రావెల్ చేసే ఛాన్స్ ప్రతి ఒక్కరికి లభించదు కాబట్టి ఒక సబ్మెరైన్ ఎలా ఉంటుంది, అందులో కంపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, అందులో ఉండేవారు ఎటువంటి డ్రెస్సెస్ చేసుకుంటారు, అండ్ వాళ్ళ యొక్క స్లీపింగ్ ఏరియా ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, అండ్ సబ్మెరైన్ ఓవరాల్గా ఎలా ఉంటుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ కలెక్ట్ చేయడం కోసమే ఇవాళ ఈ వీడియో. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు మనం విజిట్ చేస్తున్న ఈ ప్లేస్ అయితే విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలో ఉన్న ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియంకే వచ్చాం మనం. ఇండియన్ నేవీలో ఒక భాగంగా ఉన్న ఒక సబ్మెరైన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. అండ్ రైట్ నౌ అయితే ఈ సబ్మెరైన్ని డీకమిషన్ చేశారు, అంటే ఉపయోగించట్లేదు. అండ్ ఒక మ్యూజియంగా మార్చేశారనమాట మన కోసం. టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే మనకి ఈ బోర్డ్స్ కనిపిస్తాయి. ఇందులో ఒక సబ్మెరైన్ని ఒక మ్యూజియంగా ఎలా మార్చారో ఆ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ప్లస్ అందులో యూజ్ చేసిన పార్ట్స్, వాటి డీటెయిల్స్, ఇంకా సబ్మెరైన్ యొక్క యాక్చువల్ ఫ్యాక్ట్స్, అంటే దాని ఫ్యూయల్ కెపాసిటీ, ఇంకా టీమ్ సైజ్ ఎంతమంది ఉంటారు, ప్రొపెల్లర్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాటరీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ కమిషన్ చేసింది ఎప్పుడు, డీకమిషన్ చేసింది ఎప్పుడు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ బోర్డ్స్లో మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఒక సబ్మెరైన్ అని ఉంటే దాని యొక్క ఓవరాల్ లైఫ్ గురించి కూడా ఇక్కడ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. సబ్మెరైన్స్ అనేవి ఫస్ట్ ఉపయోగానికి ఎప్పుడు వచ్చాయి, ఇంకా వాటిని మన యొక్క నేచురల్ సేఫ్టీ కోసం ఎలా వాడుతున్నారు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా వాటిని కూడా చెక్ చేయండి. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ రోడ్ అంటే అక్కడ ఈ సబ్మెరైన్ మ్యూజియం అనేది చాలా చాలా ఫేమస్. అండ్ ఈ మ్యూజియంకి ఆపోజిట్లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంటుంది. సో వీటి రెండింటిని తప్పకుండా విజిట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఈ కుర్సురా సబ్మెరైన్ అనేది వాడకంకి వచ్చింది అయితే 1969 డిసెంబర్ 18th. అండ్ ఇది మన ఇండియన్ నేవీ ఫోర్స్కి చాలా బాగా సర్వ్ చేసిందని చెప్పొచ్చు. అంటే దాదాపు 31 years 31 సంవత్సరాల వరకు కూడా ఈ సబ్మెరైన్ని ఇండియన్ నేవీ ఫోర్స్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత 2001 February 27లో డీకమిషన్ చేశారనమాట. మన దేశ భద్రత కోసం ఈ సబ్మెరైన్స్ వాడతారని చెప్పాను కదా. సో ఈ సబ్మెరైన్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ కుర్సురా సబ్మెరైన్ ముఖ్యంగా పాల్పంచుకున్నదైతే ఇండో పాక్ యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధం 1971లో జరిగింది. అప్పుడు ఈ సబ్మెరైన్నే యూజ్ చేశారంట. అండ్ 2001లో డీకమిషన్ చేసిన తర్వాత మ్యూజియం కింద మార్చేశారు. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన వెంటనే మనకి ఒక్కొక్క కంపార్ట్మెంట్, అందులో ఉన్న ప్రొపెల్లర్స్ కానీ, బ్యాటరీస్ కానీ, అండ్ అందులో ఉన్న రూమ్స్ కానీ, అక్కడ ఉన్న అటెండర్స్, అండ్ ఆ సబ్మెరైన్లో ఉండే ఒక్కొక్క అఫీషియల్ యొక్క డెసిగ్నేషన్ ట్యాగ్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ నెంబరింగ్స్ కూడా ఇచ్చారు. ఇందులో ఉన్న వారికి ఇక్కడ ఉన్న పార్ట్స్ అన్ని ఏంటి, రూమ్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. మనలాంటి వారికి అంత క్లారిటీ ఉండదు కాబట్టి గైడెడ్ టూర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మోస్ట్లీ రిటైర్ అయిన ఒక నేవల్ పర్సనల్ తనే వచ్చి మనకి గైడ్గా ఉండి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భాలు కూడా మనకి ఉంటాయి. అండ్ ఆ సబ్మెరైన్ యొక్క హిస్టరీ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, ఎలా యూస్ చేస్తారు, ఏమేమి కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, కంట్రోల్ రూమ్ ఏంటి, అండ్ వాళ్ళ యొక్క లివింగ్ ఏరియా ఏంటి, ఎటువంటి టెక్నాలజీ యూస్ చేస్తున్నది, ఇవన్నీ కూడా మనం అప్పుడు చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ మనకి జస్ట్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇక్కడ బోర్డ్స్ ద్వారా ఇచ్చారు. ఇది వాషింగ్ స్పేస్, ఇది లివింగ్ ఏరియా, ఇది వాళ్ళ ఫుడ్, ఇది కంపార్ట్మెంట్ 1, ఇది కంపార్ట్మెంట్ 2 అలా ఇచ్చారు. ప్లస్ నెంబర్స్ ఇచ్చారు. అంటే బయట మనం బోర్డ్ పైన చూసాం కదా ఎటువంటి థింగ్స్ అంతా యూస్ చేసి ఈ సబ్మెరైన్ చేశారు అని, అక్కడ ఉన్న నెంబర్స్ని ఇక్కడ ఉన్న వాటితో సింక్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ చూసారా ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ ఉన్నాయి కదా. సో వీటిల్లో హై లెవెల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డీటెయిల్గా తెలుసుకోవాలంటే మాత్రం మీరు గైడెన్స్ తీసుకోవాల్సిందే. అండ్ ఇప్పుడు సబ్మెరైన్ అయితే ఎంత పెద్దదిగా ఉందో కదా, కానీ అందులో వాళ్ళ యొక్క ఆపరేషనల్ అండ్ లివింగ్ ఏరియా అనేది చాలా తక్కువ మాత్రమే. అండ్ వాళ్ళు ఫుడ్స్ ఎలా తీసుకుంటారు, వాళ్ళ కుకింగ్ ఎక్కడ జరుగుతుంది, అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు.
అండ్ ఈ స్పేస్ అయితే చాలా తక్కువే ఉంది సబ్మెరైన్ యొక్క సైజ్ కంపేర్ చేసుకుంటే. బయట ఉన్న హిస్టరీ అండ్ అదర్ డీటెయిల్స్ చదువుకుని లోపల ఉన్న ఈ డిస్క్రిప్షన్స్ చదువుకుంటే మనకి ఒక్క ఐడియా వస్తుందన్నమాట సబ్మెరైన్ గురించి. అండ్ ఇందులో 4 రకాల రూమ్స్ ఉంటాయి. అంటే కంట్రోల్ రూమ్, ఇంకా క్రూ యొక్క లివింగ్ స్పేస్, ఇంజిన్ రూమ్, ఇంకా టార్పెడో రూమ్ అని చెప్పి. సో ఒక్కొక్క రూమ్లో దానికి సంబంధించిన థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సబ్మెరైన్ అంటే ఒక సముద్రపు నీటి లోపల పయనించే ఒక యుద్ధపు నౌక అని చెప్పొచ్చు. సో నేవీ వాళ్ళ యొక్క వార్ మెమోరియల్గా ఈ మ్యూజియంని ఇక్కడ నిర్మించడానికి దాదాపు 5.5 కోట్ల వరకు అయినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి ఒక మ్యూజియం అనేది ఏషియాలోనే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మ్యూజియంగా చెప్తున్నారు. ఇంకా వరల్డ్ లెవెల్లో చూసినట్లయితే 2nd పొజిషన్ లభిస్తుంది ఈ మ్యూజియంకి. ఈ సబ్మెరైన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా డిజైన్ చేయబడిన ఒక సబ్మెరైన్గా చెప్తున్నారు వరల్డ్ లెవెల్తో కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా. అండ్ మొత్తం కూడా స్టీల్తో చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇది ఒక రష్యన్ మోడల్గా చెప్తున్నారు. అండ్ ఆపరేషనల్గా ఉన్నప్పుడైతే ఈ సబ్మెరైన్ని హిట్ చేసిన ఎనిమీస్ ఒక్కది కూడా లేదు, అంత స్ట్రాంగ్గా అయింది అని చెప్తున్నారు. సబ్మెరైన్లో లైఫ్ ఎలా ఉంటుందని చూడాలంటే అసలు ఒక సబ్మెరైన్ని డిజైన్ చేసేటప్పుడే అందులో డ్యామేజ్ కంట్రోల్ కానీ ఇంకా డ్రిల్స్ అన్నీ కూడా చేస్తారనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తట్టుకోగలదా, ఎటువంటి టాక్టిక్స్ యూజ్ చేసి వార్లో కాపాడుకోగలుగుతారు, ఇంకా ఎనిమీస్ని ఎలా బ్లాక్ చేయగలుగుతారు, ఎస్కేప్ ట్రైనింగ్, ఇంకా అందులో ఉన్న క్రూకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళు ఎలా తప్పించుకుంటారు, ఇటువంటివన్నీ కూడా ట్రైనింగ్స్ చాలా తీవ్రంగా జరిపిస్తారనమాట. ఇంకా సబ్మెరైన్లో కిచెన్ స్పేస్ అయితే చూస్తే 4x6 అంటే 4x6 అడుగులు మాత్రమే ఉంటుంది. 2 కుక్స్ మాత్రమే మొత్తం టీమ్ మెంబర్స్కి కుక్ చేస్తారంట. దాదాపు 77 మంది 2 వాష్ బేసిన్స్ 2 టాయిలెట్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఒక నెలంతా పాటు ఈ సబ్మెరైన్లో సీలో ఉంటారంట. ఒక సబ్మెరైన్ అనేది దాదాపు ఒక 6 months సముద్రపు ప్రాంతంలో ఉంటే చాలా వాల్యుబుల్ అయిన ప్రెస్టీజియస్ డాల్ఫిన్ బ్యాడ్జ్ అనేది ఆ సబ్మెరైన్కి లభిస్తుందంట. అండ్ ఇక్కడ సబ్మెరైన్లో ఉండే ఆఫీసర్స్ కానీ సెయిలర్స్ కానీ బంక్స్ని షేర్ చేసుకోవాలి. అంటే బెడ్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉన్న వాళ్ళే నెక్స్ట్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే వేరే వాళ్ళు వర్క్కి వెళ్ళినప్పుడు మరొకరు పడుకోవడం ఇలా యూజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి లైఫ్ స్పేస్ అనేది సబ్మెరైన్లో చాలా తక్కువ ఉంటుంది, కానీ వాటితోనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. సో నేవీ ఆఫీసర్స్ ఎంత కష్టపడుతూ మనల్ని బార్డర్స్ దగ్గర కాపాడుతున్నారనేది ఈ యొక్క సబ్మెరైన్ని చూసినప్పుడే మనకి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఈ సబ్మెరైన్ మ్యూజియంని విజిట్ చేయాలంటే ఎంట్రీ టికెట్ 70 రూపీస్ ఉంటుంది అడల్ట్స్కి, కిడ్స్కి అయితే 40 రూపీస్.